ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెసరపప్పు 25% ప్రోటీన్ కలిగి ఉంటుంది. శనగపప్పుతో పోలిస్తే పెసరపప్పు గ్యాస్ తక్కువ ఉంటుంది. డైజెషన్ కూడా చాలా సులభంగా అవుతుంది. అందుచేత అలాంటి పెసరపప్పుతోనే పిండి చేసి దాన్ని నాన్ స్టిక్ లో చక్కగా పునుకుల్లాగా చేసి పెరుగంటే గుడ్ బ్యాక్టీరియా బాగా ఎక్కువ. అందుకని ఆపరేషన్లు అయిన వారికి మందుల వల్ల చెడ్డ సూక్ష్మజీవులు పెరుగుతాయి, మంచి సూక్ష్మజీవులు అన్ని తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ ప్రేగుల్లో డౌన్ అవుతుంది. అందుకని ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ప్రోటీన్ కావాలి, గుడ్ బ్యాక్టీరియా బాగా కావాలి. కాబట్టి ఆ పెసరపప్పు వేసిన పునుగులతో పెరుగుతో కడి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. మూంగు కడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన పెసలు 1 కప్పు, పుల్ల పెరుగు 1.5 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, పసుపు కొద్దిగా. ముందుగా ఒక 5-6 గంటలు పెసలు నానపెట్టుకుని వాటిని చిన్న సైజ్ ప్రెషర్ కుక్కర్లో పోసేసి నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు అట్లా ఉడకనివ్వాలి. అట్లా ఉడికించిన పెసల్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం తీసుకున్న 1.5 కప్పు పెరుగుని వేసేసాం. అందులో పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, కొద్దిగా శనగపిండి వేసేసి నీళ్లు పోసి ఒక్కసారి మిక్సీ తిప్పేసుకుంటే ఇవన్నీ బాగా గ్రైండ్ అయి కలిసిపోతాయి అన్నమాట. అలా గ్రైండ్ చేసిన ఈ మజ్జిగ మిశ్రమాన్ని పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టి అందులో ఈ మజ్జిగ పోసేసి అందులో పసుపు వేసేసి మరగనిస్తాం. శనగపిండి కలిపాం కాబట్టి ఆ మజ్జిగ మిశ్రమం విరగకుండా ఉంటుందన్నమాట. మరిగిన తర్వాత అందులో ఉడికించిన పెసలను మనం వేసేస్తాం. ఇక పైన కొత్తిమీర వేసేస్తాం. ఫైనల్ గా ఈ కడీకి లాస్ట్ లో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చిన్న బాండీలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క, కరివేపాకు, పెరుగుతో చేసిన ఏ ఐటమ్ అయినా న్యాచురోపతి ఫాలోవర్స్ కి ఉప్పులేని లోటు లేకుండా టేస్ట్ గా ఉంటుంది. ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. తేలిగ్గా డైజెషన్ అయ్యే విధంగా పెసరపప్పు బాగా తేలిగ్గా అరుగుతుంది. గ్యాసెస్ ఎక్కువ రావు. ఓకే, కానీ సాధారణంగా పెసరపప్పు అని తీసుకోరు, చీమ్ పడుతుంది అని చెప్పేసి. శనగపప్పు కూడా తినొచ్చు. ఓకే, చీమ్ పట్టడానికి పప్పుకి సంబంధం లేదు. కందిపప్పు కూడా కావాలంటే నానబెట్టేసుకుని వండుకోండి. అప్పుడు తేలిగ్గా ఒక 6 అవర్స్ బాగా నానబెట్టిన పప్పు వండుకుంటే మంచిది. ఓకే, అట్లాగే కొన్ని గింజలు బాగా వేసుకోవాలి. రాజ్మా గింజలు, కాబోయి శనగలు, కొంచెం బొబ్బర్లు, అప్పుడప్పుడు సోయా పప్పు నానబెట్టేసి 12 గంటలు వాటిని కూడా వేసుకుంటే కూరల్లో వేసుకుంటే గింజలు లాంటివి ప్రోటీన్ బాగా పెడుతుంది. ఇంకా కావాలంటే గుమ్మడి గింజల పప్పు 30% ప్రోటీన్ ఉంటుంది. పుచ్చగింజల పప్పు 34% ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి ప్రోటీన్ ఎక్కువ ఉన్న పప్పులు కూడా వేరుశెనగ పప్పులు 25%. ఇలాంటి వాటిని కూడా ఒక పూట ఆహారంలో తెచ్చుకుంటే అక్కడ త్వరగా కవరే కొత్త కణాలు పుట్టి హీలింగ్ స్పీడ్ గా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.